విమాన ప్రయాణం చాలా కాస్ట్లీ. ఇది అందరికీ తెలిసిందే. విమాన ప్రయాణికులకు సిబ్బంది మర్యాదగా వెల్కమ్ చెబుతూ స్పెషల్గా ట్రీట్ చేస్తారు. ఆ తర్వాత కావాల్సిన ఆహారాన్ని సీటు వద్దకే తెచ్చిస్తుంటారు. ఇలా విలాసవంతమైన సౌకర్యాలు ఉన్న విమానంలో అప్పుడప్పుడు సిబ్బంది ప్యాసింజర్ల గొడవలు జరుగుతుంటాయి. తాజాగా ఓ విమానంలో కూడా ఇదే జరిగింది. కానీ ఈ ఘర్షణ చిలికి చిలికి గాలివానై నిరసన వరకు వెళ్ళింది. ప్రయాణికులంతా విమానం దిగిపోయారు. ఆ సర్వీస్ను రద్దు చేయాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విమాన సిబ్బంది ఒక ప్యాసింజర్ మధ్య గొడవ కారణంగా ఆ సర్వీసే రద్దయిన ఘటన మొరాకోలో చోటు చేసుకుంది. శుక్రవారం ఎయిర్ కెనడాకు చెందిన విమానం మొరాకో నుంచి మాంట్రియాల్కు వెళ్లాల్సింది. ప్రయాణికులంతా విమానంలో ఎక్కారు. టేకాఫ్కు సిద్ధమైంది. విమానంలో ఉన్న ఒక ప్యాసింజర్ తనకు బాగా చలిగా ఉందని ఫ్లైట్ సిబ్బందికి చెప్పాడు. ఏసీ ఎక్కువగా ఉన్న కారణంగా వణుకు పుడుతోందని దుప్పటి కావాలంటూ ఫ్లైట్ అటెండెంట్ను కోరారు. అయితే ఫ్లైట్ అటెండెంట్ ప్యాసింజర్ మధ్య చర్చ జరిగింది. ఇద్దరి మధ్య ఊహించని విధంగా కాసేపటికే వాగ్వాదం జరిగింది. మొండిగా ప్రవర్తిస్తున్నారంటూ ప్యాసింజర్పై ఫ్లైట్ అటెండెంట్ అరిచింది. అంతేకాదు మర్యాదగా నడుచుకోవాలంటూ హెచ్చరించింది. ఆ తర్వాత సదరు ప్యాసింజర్ను విమానం దిగిపోవాలంటూ చెప్పింది. ప్యాసింజర్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. కెప్టెన్ను పిలవాలని అతనితోనే చెప్తానని అన్నారు. మరింత రెచ్చిపోయిన అటెండెంట్ ప్యాసింజర్ల బెదిరింపులకు లొంగిపోయేది లేదని సీరియస్ అయింది. దాంతో ఇతర ప్యాసింజర్లు కూడా అటెండెంట్తో వాదనకు దిగారు. ఆమె తీరుకు నిరసనగా విమానం దిగిపోయారు. చివరకు విమానం రద్దు చేయాల్సి వచ్చింది. ఇక ఇదే విషయాన్ని ఎయిర్ కెనడా సంస్థ కూడా నిర్ధారించింది. విమాన సర్వీసు రద్దయిన మాట వాస్తవమే అని పేర్కొంది. ఇతర సిబ్బంది సాయంతో ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చామని పేర్కొంది. ఒకరోజు ఆలస్యంగా విమానం గమ్యస్థానానికి చేరినట్లు వివరించింది. ఈ సమయంలో ప్రయాణికులకు కలిగిన అసౌకర్యం పట్ల చింతిస్తున్నట్లు పేర్కొంది. పరిహారం కూడా చెల్లిస్తామని చెప్పింది. దీనికి కారణమైన సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుంటామని ఎయిర్ కెనడా ఒక ప్రకటనలో తెలిపింది.